మీ నాన్న చచ్చిపోయిన రోజే మీ అమ్మ కూడా చచ్చిపోయి ఉండాల్సింది. ఏదో ఒక రోజు నువ్వు వస్తావని, నీ మొహం చూసి ప్రాణాలు వదులుదామని తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంది. మీ అమ్మతో నువ్వు మాట్లాడినప్పుడు నేనే నీ కొడుకునని చెప్పొచ్చు కదా. మీ చెల్లి మీ ఇంట్లో ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ఊరు వదిలి వెళ్ళిన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది. అక్కడికి వెళ్ళావు, మాట్లాడావు, ఎందుకురా నీ గురించి చెప్పలేదు? అంత కాడికి నువ్వు రాకపోవడమే మంచిది కదరా. ఒకప్పుడు అదే కోటలో మహారాణిలో బతికిన మా అమ్మ ఇప్పుడు పశువుల పాకలో పిచ్చిదల్లా పడుందిరా. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మకి ఎలా చెప్పరా నేను మీ చిన్న కొడుకుని అని? ఎలా ఎలా ఉండవలసిన నా చెల్లెలు ఈ రోజున రోడ్డు మీద టీలు అమ్ముతూ బతుకుతుందిరా. అలాంటిది నేనే మీ అన్నయ్యనని తనతో చెప్పాలా? తిరిగి అదే కోటలో మా అమ్మని మహారాణిలా నిలబెట్టిన తర్వాత చెప్తారా నేను తనకి నేనే మీ చిన్న కొడుకునని? మా చెల్లెలు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను అలా యువరాణి ఎలా ఉంచిన తర్వాత తనకి చెప్తాను రా నేను మీ అన్నయ్యనని. అప్పుడురా నేను ఆ ఇంటి బిడ్డనవుతాను. అప్పుడురా నేను ఆ ఇంటి పరువు నిలబెట్టినట్టు అవుతుంది. ఈ రెండు నేను నెరవేరిస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మీ నాన్న మామూలుగా చావలేదు. ఏంట్రా అన్నావు? నాన్నని నాన్నని చెప్పరా. నాన్నని చంపేశాడ్రా. ఏంటో చెప్పేది? ఎవరా 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 నాన్నని చంపింది? ఎవరా చంపింది చెప్పరా? ఎవరా? రాజు ఆగు. ఏరా పశువా, ఏంట్రా ఇది? మొదట సిగరెట్ తాగాం, తర్వాత మందు తాగాం, ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన ఆడపిల్లను పాడు చేశాం. ఎక్కడి నుంచి వచ్చాయరా ఈ బుద్ధులు? మన వంశంలో ఎవరికీ లేవు కదరా, నీకెక్కడి నుంచి వచ్చాయి? చెప్పరా. ఆ విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు, ఎవరికి పుట్టానో చెప్పుద్ది. రాజు ఏమైంది? వెళ్ళేది మీ అన్నయ్య. వాడిని పట్టుకోండి. హలో పోలీస్ స్టేషన్. ఎమ్మెల్యే గారి ఇంట్లో రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఆపండి.
ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఏయ్, ఎవరా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? చెప్పురా. విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు, ఎవరికి పుట్టాను చెప్పు. చెప్పావా? ఏయ్, నేనేం చెప్పాను? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తను ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఇంతకెవడ్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్ ఇక్కడెవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేశాను. నేనే గొడవ చేసింది. ఏయ్, అతనేం గొడవ చేయలేదు, ఊరికే జోకులేస్తున్నాడు. లేదు లేదు, నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ ఏయ్, చేయాలి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనేం గొడవ చేయలేదు. గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? ఏయ్, మనోడని చెప్పండి. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు, బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అది నువ్వెట్ను చెట్టు నరుకొస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా ఎందుకన్నా బేరాలు ఆడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తే అన్నా. ఏయ్, పోయి 10 తీసుకురారా. సరే ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. ఏయ్, అదేంట్రా డబ్బు పెట్టులో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? రేయ్! ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఇవ్వు. రేయ్, రేయ్, రేయ్! ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు. కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామన్నా. ఆ, పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంట. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? ఆ చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే అలాగా? 2, 4, 6. పెద్దబ్బాయి సంతోషమేగా, సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా, ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? రాయ్, నువ్వెందుకు వచ్చావురా? అన్నా నీకు నాకు పేచీలు ఎందుకనా? నేను వీళ్ళతో మాట్లాడతాను. ఆ? రాయ్, నిన్ను- పెద్దోడా నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే నమస్తే నమస్కారం. పెద్దాయనా, చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు. వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, "ఏరా నీ, నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేతితోనే కదా నా ఆస్తి కొన్నాం. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, ఆలోచించండి.
ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడాడీడు? అడిగానా? తీయండ్రా ఆటోలు. రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? ఏయ్, నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్ద బాయ్, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తిని అమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెల్లి దశమి. ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చెండాలన్నీ నీ ముందుంటాయి. ఇక్కడ మీ నాన్న చచ్చిపోయాడని నువ్వు ఏడుస్తున్నావు, అక్కడ నువ్వు చచ్చిపోయావు ఊరంతా ఏడుస్తున్నారు. నేను చచ్చిపోయానా? అలా అని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి మీ అన్న ఊరంతా నమ్మిస్తున్నాడు. అది నిజమనుకుని మీ అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు బుల్లెబ్బాయివని వాళ్ళకి నిజం చెప్పు. లేదురా, నేను చూడాలనుకున్నట్టుగా అమ్మని చెల్లిని చూసిన తర్వాతే నేనెవరో అందరికీ చెప్తాను. నువ్వు ఏదో ఒక రోజు ప్రాణాలతో తప్పకుండా తిరిగి వస్తావని మీ అమ్మ గంపెడాస్తూ ఎదురు చూస్తోంది. నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీ అమ్మకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నిజం చెప్పి ఏం ప్రయోజనం? బుల్లెబ్బాయ్, నిజం చెప్పే. చెప్తా.